అందరికీ నమస్కారం అండి. కొత్త సంవత్సరం పూట సంక్రాంతి రోజు ఈరోజు విజయవాడలో ఉన్నాను ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఆవకాయ అమరావతి కార్యక్రమానికి వచ్చి ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది. ఇక్కడే బోలెడన్ని ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చిన్ని గారి ఫ్యామిలీతో స్పెషల్ ఇంటర్వ్యూ. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. దంపతులిద్దరికీ నమస్కారం అండి. నమస్తే అండి. కేసీఆర్ వారి కంటే సరిపోతుందేమో. ఎప్పుడో మీ పెళ్లిలో చెప్పుంటారు సార్ మీ ఇద్దరి పేర్లు. ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీరు పెళ్ళప్పుడు మేమిద్దరం వచ్చామని చెప్తారు కదా! అలా ఒక్కసారి మేడం పేరేమైనా చెప్తారా? మేమిద్దరం వచ్చామని చెప్పమంటారా, మేడం పేరు చెప్పమంటారా? మేడం పేరుతో సహా చెప్పండి. మేమిద్దరం వచ్చాం. కేశినేని జానకి లక్ష్మి, నేను కలిసి వచ్చాం. మేడం మీరు? నేను కేసీఆర్ చిన్ని గారితో జానకి లక్ష్మిని కలిసి వచ్చాం. ఇంతకు మించి మనకి సంక్రాంతి సంబరం ఇంకేం కావాలి సార్? ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 25 ఏళ్ల క్రితం విషయం ఏమో కదా సార్? 30 సంవత్సరాలు. ఓ మై గాడ్. కానీ పొలిటికల్ గా మీ స్పీచ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇంత చక్కగా నవ్వుతారని, ప్రశాంతమైన జీవితం కూడా ఉంటుందని ఎవరు అనుకోరు. అంతగా పొలిటికల్ ఇంటర్వ్యూస్ మీరు చూసేసి ఉంటారు. బట్ ఈ రోజు మొదటిసారిగా మీడియాకి మీ అందరితోటి కాన్వర్జేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ముందుగా మీడియా తరపున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా ప్రజలందరూ, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు సంక్రాంతి బాగా జరుపుకొని చక్కటి పండుగ వేడుకలు కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నాను. మొన్న దసరా విజయవాడలో చాలా బాగా జరిగిందని విన్నానండి. అన్ఫార్చునేట్లీ మేము రాలేకపోయాం యాక్చువల్ గా. అంటే ఏమేం చేశారంటే దసరాకి ఏం చెప్తారు? దసరా మేము విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో దసరా నవరాత్రులు 11 రోజులు, ఈసారి 11 రోజులు వచ్చినాయి అమ్మవారి ఉత్సవాలు. 11 రోజులు కూడా విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో విజయవాడ నగరంలో 4 ప్రాంతాల్లో మేము రకరకాల ఈవెంట్స్ చేయడం జరిగింది. మాకు ఒకటే ఆలోచన, 2 లక్షల మంది భక్తులు దసరా సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. మనం ఎందుకు దసరా అంటే మైసూరే ఎందుకు వినపడాలి, హౌరానే ఎందుకు వినపడాలి, విజయవాడ ఎందుకు వినపడకూడదు అనే ఒక తలంపుతో విజయవాడ నగరానికి కూడా ఒక ఫెస్టివల్ ఉండేదాకా విధంగా విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, రాష్ట్రం నలుమూలల నుంచి పేద కళాకారులు, ఎప్పుడో మర్చిపోయిన కళలు, మనం విజయవాడ అంటే ఒకటే అనుకుంటాం, సాంస్కృతిక కళల రాజధాని అనుకుంటాం. ఆ సాంస్కృతిక కళల రాజధానిలో పేద కళాకారులన్నీ 11 రోజులు తీసుకొచ్చి వారి యొక్క సన్మానించటం, వారి కళల్ని మనం అందరం విజయవాడ వాసులకి కానీ, దసరాకి అమ్మవారిని భక్తులు దర్శించుకునే వాళ్ళకి కానీ ఒక చక్కటి వినోదాన్ని పంచే విధంగా అయ్యే కాకుండా సినిమా, విజయవాడ అంటే ఒక సినిమా కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి చక్కటి ఉత్సవం బ్రహ్మాండంగా చేశాం. పేద కళాకారులతో యొక్క ఆనందం చూసినాక రెట్టింపు ఉత్సాహంతో ప్రతి సంవత్సరం దసరాకి విజయవాడ ఉత్సవంలో పేద కళాకారుల్ని గౌరవించుకుంటాం, సన్మానించుకుంటాం, వాళ్ళ కళల్ని మళ్ళీ ప్రజలందరికీ విస్తృతంగా అలవాటు చేద్దామని అనుకున్నాం. చాలా బ్రహ్మాండంగా జరిగింది. దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళందరూ విజయవాడ ఉత్సవంతో బ్రహ్మాండంగా ఇక్కడ చూశారు. అందరూ కూడా విపరీతమైన కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. జానకి లక్ష్మి గారు, మీ పెళ్ళప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఎప్పుడు చూసారు? అంటే చిన్ని గారు నాకు స్కూల్ మేట్ అండి. స్కూల్ మేట్ అంటే సీనియర్. ఓకే. 3 years సీనియర్ టు మీ. ఏ స్కూల్ అండి? లిటిల్ ఫ్లవర్ స్కూల్, ముదినేపల్లి. ముదినేపల్లి వరిచేలో మన సాంగ్ కూడా ఉంది సార్. మీరు లవ్ మ్యారేజా? కాదు, మా ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో తెలుసు. తెలిసినాక స్కూల్లో తను నాకు 3 years జూనియర్, బ్రదర్, నా క్లాస్మేట్ మా అన్నకి. సో నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, కాకపోతే ఎప్పుడు వివాహ బంధంలో ముడిపడతామని మాత్రం అనుకోలేదండి. మీ పేరెంట్స్ తరఫు నుంచి వచ్చింది సంబంధం? అవునండి. వచ్చినప్పుడు ఈయన అని తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా మనసులో వచ్చిన ఆలోచన ఏమిటి? చాలా మంచి అయినని ఆలోచన వచ్చింది. అవునా? అంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అవి మీరు చూస్తుండేవారండి? అవునండి. రాజకీయాల్లోకి వస్తారని మీకు చూచాయగా ఐడియా ఉందేమో అప్పటికే? నాకు రాజకీయాల్లోకి వచ్చేదాకా కూడా అసలు ఇప్పటి వరకు కూడా చూచాయిలుగా కాదు, అసలు మేము అనుకోలేదండి రాజకీయాల్లోకి వస్తారని. నేనైతే అనుకోలేదు. ఓకే. అయితే రాజకీయాల్లోకి రావడానికి ముందు, ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు ఎంత టైం ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? అవునండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గా కాకుండా నేనైతే ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నానండి ఎక్కువ. ఎందుకంటే వైఫ్ కంటే మనకి కొన్ని హోప్స్ ఉంటాయి, రావాలి, ఎర్లీగా రావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. ఫ్రెండ్స్ అంటే వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో నౌ ఐ ఫీల్ వీఆర్ మోస్ట్లీ లైక్ ఫ్రెండ్స్ అండి. దెన్ రాజకీయాల్లోకి రావడానికి ముందు
రాజకీయాల్లోకి రాకముందర చాలా ఫ్యామిలీ మ్యాన్ వి యూస్ టు ఎంజాయ్ అలాట్ అండి. డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళం. ఓకే. అసలు ప్రతి న్యూ ఇయర్ కి వేరే ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అండి. వేరే కంట్రీస్కి వెళ్ళటము, బాగా పిల్లలు తీసుకుని అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లైఫ్ లోకి వచ్చాక టైమే కుదరట్లేదు. టైమే కుదరట్లేదు. ఆయనకి నచ్చిన ఫుడ్ అంటే ఏంటి, ఏమంటారు? అండ్ ట్రెడిషనల్ ఫుడ్ ఏదన్నా బాగా ఇష్టంగా తింటారండి. స్వీట్స్ కాడి నుంచి అరిసెలు అలాంటివి ట్రెడిషనల్ ఇష్టం. మేడం వెజ్ నాన్ వెజ్ సార్? నాన్ వెజ్ అండి, ఇద్దరం. ఆ. ఏమీ లేదు, నాన్ వెజ్. కానీ సంబంధం వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు ఖచ్చితంగా సూట్ అవుతుంది, ఎస్ నేను చేసుకోవచ్చు అనుకున్నారా? ఏమనుకున్నారా టైంలో? అంటే ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయి, పెద్ద ఇబ్బందిగా నాకేమనిపించలేదు. ఫస్ట్ టైం అందరం అనుకున్నాం కానీ ఒక 5-10 minutesలోనే చాయిస్ ఓకే అయిపోయింది. కాబట్టి ఎందుకంటే అంత ముందు పరిచయం ఉంది. వాళ్ళ బ్రదర్ కూడా నా క్లాస్మేట్, నాకు పెద్ద తేడా అని అనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటి నుంచో మదర్ సైడ్ వాళ్ళు చుట్టాలు కూడా అవుతారు కాబట్టి అంత నాకు ఇబ్బంది అనిపించలేదు. వెంటనే వితిన్ 2 to 3 minutesలోనే అంత ఓకే అయిపోయింది. కానీ ఆయన్ని రాజకీయ పరంగా చూసిన వీడియోలు ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, వయసుకు అతీతంగా, జెండర్కి అతీతంగా చూస్తే యాజ్ అ సీరియస్ పర్సన్ గా కనపడుతూ ఉంటారు ఇన్ జనరలీ, రాజకీయాలు కాబట్టి. సో మీకు పర్సనల్ గా ఇంట్లో ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? పర్సనల్ గా చాలా అండర్స్టాండింగ్ ఉంటారండి. నాణానికి రెండో వైపు అన్నట్టు. యా, సో చాలా కంఫర్టబుల్ గా ఉంటది చిన్ని గారితో లైఫ్. మీన్ అప్స్ అండ్ ఉంటాయి, కానీ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండి. ఇంట్లో మీ ఇద్దరిలో ఎవరిది డామినేషన్ సార్? ఇంట్లో ఇద్దరులో ఆవిడదే డామినేషన్ ఉంటుంది, ఇంకెవరిది ఉంటుందండి? ఏం చెప్పినా వింటాం. మేడం ఏం చెప్పినా వింటారా? వింటా. ఏం చేస్తాం మరి, ఎందుకంటే తనే కదా బాస్ అక్కడ. మా బాస్ కూడా తనే. ఒప్పుకున్నారండి ఆయన. మీరు రాజకీయాలు రావాలనుకున్నప్పుడు మేడం పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? వెళ్ళనా వద్దా, ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఇవన్నీ ఎవరితో డిస్కస్ చేశారు సార్? ఎవరితో డిస్కస్ చేయలేదు. సీరియస్లీ? ఆవిడికి మాత్రం వెళ్తున్నానని చెప్పి, నాకు అంత ఇబ్బంది అంత నచ్చలేదు అని తను రిప్లై ఇచ్చింది. కానీ నేనైతే వెళ్తున్నానని చెప్పి తనకి అర్థమయ్యేదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు మొట్టమొదటి నా డిస్కషన్ నారా లోకేష్ గారితో, నా రాజకీయ జీవితం గురించి మొట్టమొదటి డిస్కషన్ కూడా నారా లోకేష్ గారితో. ఫ్రెండ్స్తో కూడా ఎవరితో డిస్కస్ చేయలే. ఫస్ట్ డిస్కషన్ నారా లోకేష్ గారితో. వెళ్ళే ముందు రాకేష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు 3 days ముందు తనతో చెప్పాను. ముందు ఎందుకు అని 2-3 సార్లు అంది. తర్వాత తను మళ్ళీ నా వేలో ఫాలో అయ్యి మీ ఇష్టం, కాకపోతే లైఫ్ మిస్ అవుతారని అన్నది. బట్ వెళ్దామని అనుకున్నాను. సరే, ఫస్ట్ డిస్కషన్ నాది నారా లోకేష్ గారితో నా రాజకీయ డిస్కషన్ గురించి మొట్టమొదటి చెప్పింది ఆయనకే. నా రాజకీయ జర్నీ కూడా ఆయనకే వివరించడం. ఆయన కూడా వెంటనే అలా బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా వీల్ వర్క్ టుగెదర్. ఎందుకంటే నేను రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో నేను చెప్పేది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం అనేది ముందు డిస్కషన్ నారా లోకేష్ గారితోనే చెప్పడం జరిగింది. మీకు అస్సలు టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దేనికి టైం ఉండదు ఇన్ జనరల్ గా రాజకీయ నాయకులు. ఎందుకంటే ఆఫీస్ లో చూసినా ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఇంటి దగ్గర చూసినా మనం కలవడానికి, ఎవరు అర్జీలు పెట్టుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇంటి దగ్గరే ఉంటారు. ఎక్కడ చూసినా ఈవెన్ జర్నీలో కూడా మీ వెహికల్లో పాటు ఉంటారు. సో తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు అని ఒక కాల్ చేస్తారా ఆయన ఎప్పుడన్నా మీకు? మార్నింగ్ డైలీ నేను పొద్దున్నే చేస్తానండి. చిన్ని గారు అయితే నైటే చేస్తారు. ఎందుకంటే నేను డైలీ పొద్దున్నే లేగను కాబట్టి హీల్ వెయిట్ ఫర్ మీ. నైట్ ఆయన గుడ్ నైట్ చెప్పండి, నేను పడుకోను. ఐ వెయిట్ ఫర్ ద కాల్, ఎంత లేట్ అయినా. సో నైస్. కానీ సార్ మ్యారేజ్ అయిన తర్వాత నిజంగా అమ్మయ్యా నాకు తగ్గ భార్య దొరికింది అని మీకు ఒక సందర్భం ఉంటుంది ఇన్నేళ్లలో, ఆ 1 point అంటే ఏం చెప్తారు? 1 point అంటే ఎవ్రీడే ఈజ్ కంఫర్టబుల్. ఎందుకంటే నా బిజినెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసా. ఏ రోజు కూడా ఇంట్లో రెస్ట్రిక్షన్ లేదు. నన్ను పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఎంకరేజ్ చేయటమే కానీ ఏ రోజు కూడా నాకు రెస్ట్రిక్షన్స్ లేవు. బిజినెస్ ఇబ్బంది పడినప్పుడు ఇంట్లో ఎప్పుడు బాధపడలా. బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది అవ్వాల. అట్లా ఒడుకులు 2-3 సార్లు పడినప్పుడు కూడా మనకు ఎందుకు ఇది అనేది కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో నాతో ఎవ్రీడే ఉంటాను. ముందు ఇంట్లో గోల్ అంటారు కదా, ఆ గోల్ అనేది మాత్రం ఏ రోజు నాకు లేదు. వెరీ పాజిటివ్గా, నాకు ఏ రోజు కూడా ఆ ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఎవ్రీడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందులో
వాళ్ళ కుటుంబ సభ్యులైనా మా కుటుంబ సభ్యులైనా తనతో మాత్రం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎవరివన్. మా మదర్ కూడా నాకు నువ్వు మా సిస్టర్ ఉంది, నువ్వు నాకు రెండో కూతురు లాంటి దానివని ఎప్పటికప్పుడు తను వెరీ కంఫర్టబుల్గా తనతో ఫీల్ అవుతుంది. కాబట్టి నాకు ఎటువంటి ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ లేకపోతే మిగతా విషయాలు వీటిలోని బిజినెస్ విషయాల్లో కూడా ఈరోజు నెగిటివ్ వాయిస్ లేకుండా పాజిటివ్గా ఎంకరేజ్ చేయటం నాకు ఎవ్రీడే వెరీ గుడ్ థింగ్ నా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇంట్లో పడ్డింది అనుకుంటే ఎంత కష్టపడినా కూడా డిసప్పాయింట్మెంట్ వేరుగా ఉండదు. అది నేనైతే నా లైఫ్లో ఏ రోజు ఫేస్ అవ్వలేదు. ఇన్ని ఇయర్స్ 30 years జర్నీలో. మొట్టమొదటిసారి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అత్యధిక మెజారిటీ తోటి ఆయన విన్ అయిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడిన ఫస్ట్ మాట అంటే ఏం చెప్తారు? విజయవాడ ఎంపీ అని పిలిచారండి. అవునా సార్? ప్రమాణ స్వీకారం మీ జీవితంలోనే అది మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిజంగా మీ కళ్ళు నీళ్ళు వచ్చి ఉంటాయి కదా సార్? ఆ రోజు అయితే రాలేదు, కానీ నా సీటు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. అప్పుడు లోకేష్ గారిని తలుచుకుని, ముఖ్యమంత్రి గారిని తలుచుకుని నేను అనుకున్నది సాధించాను అన్న విషయం, నేను నా సీటు ఏ రోజైతే నా పేరు విజయవాడ పార్లమెంట్కి తెలుగుదేశం అభ్యర్థి కింద నేను చిన్ని శివనాథ్ అని అన్నారో ఆ రోజైతే ప్రెస్ మీట్లోనే కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజే తెలుసు నేను విజయం సాధిస్తానని. రెండోది ముఖ్యమంత్రి వర్యులు గుర్తించారు, అందులో నా కష్టాన్ని ఇద్దరు కూడా గుర్తించారని చెప్పి ఆ రోజైతే మాత్రం కన్నీళ్ళు పెట్టుకున్నా. ప్రమాణ స్వీకారం అనేది ఎట్లాగో నాకు అంత ఇది అనిపించలే. నా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆఫ్ ది లైఫ్ నా విజయవాడ ఎంపీ సీటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు సీటు అనౌన్స్ చేయటం అనేది ఫస్ట్ బ్యాచ్లో నన్ను అనౌన్స్ చేశారు. ఆ ఫస్ట్ బ్యాచ్లో అనౌన్స్ చేయటం నాకు చాలా ఆనందం అనిపించిన క్షణాలు. ఒక రోజులో కనీసం ఒక కప్పు కాఫీ కలిసి తాగే అవకాశం దొరుకుతుందండి మీ ఇద్దరికి? మార్నింగ్ టైం అంటే ఒకే ప్లేస్ లో ఉంటే, విజయవాడలో ఉంటే హైదరాబాద్ అంటే ఢిల్లీ, ఈ 3 places లో నేను తిరుగుతూ ఉంటాను. సో ఆ టైం ఉంటే వీల్ షేర్. కానీ బయట భోజనానికి నేను వెళ్తే ఆయనతో పాటు నేను వెళ్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అడిగారా ఆయన్ని? ఇప్పుడు మానేసానండి. అవునా? కాకపోతే ఢిల్లీలో వీఆర్ గోయింగ్, అక్కడైతే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇబ్బంది లేకుండా. సార్ మీ తర్వాత మళ్ళీ పిల్లలు ఏమైనా రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా సార్? అప్పుడు బాబు ఇప్పుడే అండర్ గ్రాడ్ పూర్తయి 1.5 year అయ్యి బిజినెస్ చేస్తున్నాడు. అప్పుడే వాళ్ళ థాట్స్ మనం చెప్పలేము. వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకుంటే వాళ్ళు రావచ్చు. నేనైతే రాజకీయాల్లోకి రమ్మని చెప్పను. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా రాజకీయాల్లోకి వచ్చి షైన్ అవుతా అంటే అది వాళ్ళ చాయిస్. నేను వస్తారని చెప్పలేను, రారని చెప్పలేను. ఇన్నేళ్లలో మీకు ఎప్పుడైనా వంట ఉండే అవకాశం దొరికిందా? వంట కాదు కదా, కాఫీ కూడా కాయలేదు అసలు ఏ రోజు ఏది రాదండి. ఏది రాదు. నథింగ్. హీ నోస్ హౌ టు స్విచ్ ఆన్ ద స్టవ్ ఆల్సో. నో, హౌ టు స్విచ్ ఆన్ ద మైక్రోవేవ్ ఆల్సో హీ డజంట్. అయితే కిచెన్ లోకి వెళ్ళిన సందర్భాలే తక్కువ అనమాట. అయితే కిచెన్ లోకి వెళ్ళి వెరీ రేర్. క్రికెటా సినిమాలా ఏది ఇష్టంగా చూస్తారు? క్రికెట్. అవునా? క్రికెట్ అండి. మీరు కూడా? నేను క్రికెట్ చూడండి. ఆయన చూస్తారని పక్కన మీరు కూర్చోవడం. గివ్ కంపెనీ. సినిమాలు అసలు చూడరా సార్? సినిమాలు చూసేవాడిని, ఈ మధ్య బాగా తగ్గించేసాం. అసలు ఒకప్పుడు కాలేజ్ డేస్ అట్లో సినిమాలు బాగా చూసేవాడిని, కానీ క్రికెట్ ఎప్పటి నుంచి కూడా క్రికెట్ అనేది మ్యాచ్ వస్తే ఏ రోజు కూడా మ్యాచ్ మిస్ అవ్వను. క్రికెట్ ఇష్టం. సినిమాలు ఇప్పుడైతే కంప్లీట్గా మానేసాను. ఇప్పుడు క్రికెట్ కూడా చూడటం మానేసాం, ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినాకే మేము లైవ్ మ్యాచ్లు చూస్తున్నాం వెళ్ళి ఇప్పుడు. అంతేగా, కానీ ఇప్పుడు ఉన్న మ్యాచ్లు ఏదైనా టైం ఉన్నప్పుడు చూడటం తప్పితే క్రికెట్ 100%. కానీ ఇంటి పేరు కానీ ఆ ఇంటి పేరుకున్న లెగసీని అది కంటిన్యూ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత. ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకుని తిరిగినట్టే. సో అది సస్టైన్ చేయడం అనేది ఎంత కష్టం అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా మనకి ఒక ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడలో కేశినేని ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్గా సృష్టించబడింది. ఆ లెగసీని కంటిన్యూ చేయటం వాళ్ళ ఉన్న రోజుల్లో చాలా కష్టం. చాలా లెగసీలు చూసాము వాళ్ళు మన విజయవాడ నగరంలో. మొత్తం లెగసీలు అన్నీ పోయినాయి. ఒకప్పుడు ఏదో పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి, కానీ ఇంకా మేము రన్ చేస్తున్నాం అంటే అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ జాబ్. సార్కి మీ మ్యారేజ్ డే, బర్త్డేలు గుర్తుంటాయండి? డెఫినెట్ గా. అవునా? గుర్తుంటాయండి. బిజీలో పడిపోయి మర్చిపోరు? ఏం మర్చిపోవాలా, ఇప్పుడు దాకా అయితే మర్చిపోవాలా. రాజకీయాల్లో వచ్చి మర్చిపోలేదంటే ఇంకెప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు మర్చిపోవాలి, నో డౌట్ అందులో. మేడం కెమెరా ముందే ఇంత క్లుప్తంగా మాట్లాడుతున్నారండి, విడిగా కూడా ఇలాగే ఉంటారా? పెద్ద మాట్లాడదు,
కాకపోతే తన లైఫ్ తను బిల్డ్ చేసుకుంటుంది. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళని శుభ్రంగా జాగ్రత్తగా ఉంటాం. అతి తక్కువ మాటల్లో మాత్రం చాలా తక్కువగానే మాట్లాడుతుంది ఎవరితో. కేశవింద్ గారు అనగానే ఒకవైపు బిజినెస్, ఇంకోవైపు రాజకీయాలు, దీంతో పాటు భక్తి ఉందా అని అంటే ఏం చెప్తారు? నా పెళ్ళైన కొత్తలో అయితే భక్తి అన్న భావం చాలా తక్కువ అండి. కానీ ఇప్పుడు హిజ్ ఇంటూ దట్. బాగా అవునా? భక్తి పెరిగింది. వెంకటేశ్వర స్వామి అంటే బాగా నమ్ముతారు. ఇప్పుడు భక్తి అయితే చాలా పాళ్ళు వరకు అని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అవుతున్నారు. బాగా పెరిగింది. అంటే ఒకట్లేండి, ఎవరి జీవితంలోనైనా వయసుతో పాటు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని నమ్మకాలు అపనమ్మకాలు వస్తూ ఉంటాయి. అవును. అంటే మీకెలా నమ్మకం కుదిరింది అంటే టువర్డ్స్ టు భక్తి అంటే ఏం చెప్తారు? భక్తి లేకుండా ఏ రోజు లేదు. చిన్నప్పటి నుంచి మేము విజయవాడ తిరుపతి బస్సులు నడిపేవాళ్ళు మా గ్రాండ్ ఫాదర్. ఆ బస్సులు తిరుపతి అనేది మాకు ట్రెడిషనల్గా ఎప్పుడు ప్రతి ఇయర్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళం. అది ఒక క్రమం తప్పకుండా వచ్చే కార్యక్రమం. ఇప్పటికీ కూడా భక్తి ఉంది, కానీ రోజు ఉపవాసాలు ఉంటాను, పూజలు చేయటం ఇటువంటి మా భక్తి అంటే ఒక దండం పెట్టుకుని దర్శనం చేసుకుంటా వస్తాం. అంతేగాని అందులో బాగా రష్ ఉన్న టైంలో కూడా నేను వెళ్ళటానికి ఇష్టపడను. ఇప్పుడు తిరుమలలో అందరూ మన వైకుంఠ ఏకాదశి అవునవును, ఆస్పీషియస్ డేస్ అప్పుడు పెద్ద పెద్ద లైన్లు, విపరీతమైన హడావిడి ఇదంతా ఉంటుంది. అటువంటి వెళ్ళకుండా భక్తిని మనసులో పెట్టుకుంటాం, తప్పకుండా దర్శించుకుంటాం, ప్రార్థిస్తాం, అన్నీ చేస్తాను. ఇక్కడ విజయవాడ కనదుర్గమ్మ వారి ఇది కూడా మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం. ఇద్దరు దేవుళ్ళని అయితే మాత్రం క్రమం తప్పకుండా వెళ్తూనే ఉంటాం. యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పెళ్లి గురించి, వైఫ్ గురించి చాలా రకాల మీమ్స్ వస్తూ ఉంటాయండి. అది చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే వైఫ్ లేకుండా లైఫ్ అసలు అవుతుందా? పెళ్లి లేకుండా ఏ మనిషి జీవితం అన్నా నడుస్తుందా? పెళ్లి లేకుండా ఏ మనిషి జీవితం కూడా సంపూర్ణంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ మన లైఫ్లో అదొక మేజర్ పార్ట్. పిల్లలు వాళ్ళందరినీ చూడటమే ఈ భగవంతుడు ఇచ్చిన సృష్టిలో ఒక భాగం. తప్పకుండా కంప్లీట్ లైఫ్ అవ్వాలంటే మాత్రం మ్యారేజ్ లేకపోతే. ఇంకొకటి, ఇవాళ మనం బాగా బిజీగా, బాగా టీడియస్గా, బాగా ఇబ్బందిగా వచ్చిన రోజు వాళ్ళే మనకు రిలీఫ్. తప్పకుండా వాళ్ళు లేనిది ఇదే లేదని నా ఫీలింగ్. మేడం, మీరు అలాంటి మీమ్స్ చూసినప్పుడు నో లైఫ్ వితౌట్ వైఫ్ అండి, సింపుల్ గా. సో నైస్ రియల్లీ. సార్ మీరేం చదువుకున్నారు సార్? యాక్చువల్ గా నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బిజినెస్ చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మేడం మీరు? నేను ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏ ప్రయత్నం చేయలేదండి? ఇప్పుడు నా పెళ్లి అయ్యేసరికి వీఆర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో ఫాదర్ అల్లా ఆ టైంలో విజయవాడలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంత సపోర్టివ్ సిస్టమ్స్ కూడా అప్పట్లో లేవండి. అప్పుడు లేవు, సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. అప్పుడు హైదరాబాద్ లో 1-2 చోట్ల ఉన్నాయి, కానీ హైదరాబాద్ లో కూడా సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. రీసెంట్ గా నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా అదే అడిగాను. విత్ ఇన్ 1 year లో పెళ్ళైన తర్వాత డివోర్స్ తీసుకునే జంట ఆల్మోస్ట్ 20-30% పెరిగిందండి. సో ఇన్నాళ్ల మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, అలకలు వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా. ఇప్పుడైతే అలకలు అయ్యి చాలా తక్కువ అయిపోయినాయండి. పెళ్ళైన కొత్తలో అయితే ఒక 5 to 10 years వరకు అలకలవి ఉంటాయి కదా. అలకలు తప్పకుండా ఉంటాయండి. అలకలేకపోతే అసలు లైఫ్ ఏముంటది, ఆ థ్రిల్ కూడా ఉండదు. కరెక్ట్. ఎప్పుడైనా అలా సినిమాకి తీసుకెళ్ళపోయినా కూడా అలిగేదాన్ని. రాను మెచ్యూరిటీ వచ్చేస్తుంది కదా. సో అంతేగాని ఎప్పుడు ఈయన అసలు ఈయనతో కుదరట్లేదబ్బా నాకు, ఎందుకు వచ్చింది, ఇంకొక ఆప్షన్ అనేది మీ మైండ్ లోకే రాలేదు ఇన్నాళ్లలో? రాలేదండి. ఆప్షన్ రాలేదు, కానీ ఆల్టర్నేటివ్ చాయిస్ చూసుకుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళటం అంటే సినిమాలకి నేను రాకపోవడం వల్ల సినిమాలు ఇప్పుడు ట్రిప్స్ వెళ్తాము. ఐ మేడ్ మై లైఫ్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ లేకపోతే ఈయన మీద కోపం వస్తుంది కదండి. సో టుక్ అనదర్ ట్రాక్ అండి. ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళటం, ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్ళటం, దేవాలయాలకు వెళ్ళటం అన్ని అలవాటు చేసుకుని నాకు కూడా హ్యాపీ. నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు ఆయనున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఆయన గురించి మీరు భయపడే, బాధపడే విషయం అంటే ఏమనుకుంటారు? సరిగ్గా నిద్రపోవట్లేదండి. వెరీ తక్కువ టైం పడుకుంటారు. midnight 3 o'clock మేలుకు వచ్చినా లేచిపోయి కూర్చుని టీవీ చూస్తారండి. నేనంట పడుకోండి ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండండి అని చెప్తూ ఉంటారు. పడుకోమంట మీద
యూ నీడ్ రెస్ట్ అని చెప్తాను. ప్రశాంతంగానే ఉంటా, టీవీ చూసుకుంటే ప్రశాంతంగా ఉంటా. అదే ఒక అవకాశం. అంటే మీ హెల్త్ గురించి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు సార్? అయ్యో నారాయణ, నా హెల్త్ గురించి కేర్ తీసుకునేంత అవకాశం లేదంటారా? అవకాశం ఉంది, బట్ నా లిమిట్స్లో నేను ఉంటాను. ఓ హెక్టిక్ ఏది తీసుకోను నేను. ఓన్లీ ఫుడ్డే కానీ నాకు ఇంక వేరే అలవాట్లు కూడా లేవు కాబట్టి, హి డజంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్. ఏమి హ్యాబిట్స్ కూడా లేవు కాబట్టి నాకు పెద్ద దాని మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు ఇంతవరకు. ఒక ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటాను. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి పరిచయాలు ఉన్నాయని విన్నానండి. అంటే మీరు ప్రొడ్యూసర్ గా ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఆ ఇండస్ట్రీ ఎలా పరిచయం అంటే ఎలా చెప్తారు? ప్రొడ్యూసర్గా చేసలేను కానీ యాక్చువల్గా చాలా మంది మిత్రులందరూ ప్రొడ్యూసర్లు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. చూస్తే మన మైత్రి రవి కానీ, నవీన్ కానీ, లేకపోతే నిన్న సాహు కానీ, నిన్న ఇది తర్వాత 14 రీల్స్ కానీ, శంకర్ అనిల్ కానీ, సుధాకర్ అతను, వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి రెగ్యులర్గా హైదరాబాద్లో కలిసి ఉండేవాళ్ళం. అందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నవాళ్ళం. ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా పరిచయం. అట్లాగే అంతా విజయవాడ నుంచి వెళ్ళాము. తర్వాత అంతా అక్కడ సొసైటీ అందరూ మా ఏజ్ గ్రూప్ అంతా ఒకటే కాబట్టి అందరం రెగ్యులర్గా కలిసేవాళ్ళం హైదరాబాద్. నేను బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు కొత్త మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా నేను ఫ్రమ్ డే 1 నుంచి అందరూ పరిచయం. అసలు వీళ్ళు డే 1 నుంచి అట్లా పరిచయాలే. కానీ ఏదో ఒక సినిమానో 2 సినిమాలో ఏదో డిస్ట్రిబ్యూషన్ లాగా తీసుకుని సరదాగా చేతులు కాల్చుకున్నాను కానీ సినిమా ప్రొడ్యూసింగ్ అయితే ఏది చేయలేదు. ఇప్పటికీ కాల్చుకుంటూనే ఉంటాం. అంతేనండి. ప్యాషన్ ఉంది. ప్యాషన్ కాదు, ఫ్రెండ్స్ని హెల్ప్ చేస్తా కాల్చుకుంటూ ఉంటా. అంతకుముందేమో సరదాగా వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో 1-2 డిస్ట్రిబ్యూషన్ చేసుకుని చేతులు కాల్చుకుంటాం. అప్పుడు మేడం మనలో ఎందుకండి మనకి ఆల్రెడీ చేస్తున్నారు కదా అని అదే రాలా. ఇప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఏదైనా చేసుకుని నేను సక్సెస్ అవుతానని కాన్ఫిడెన్స్, లాస్ అయినా సక్సెస్ చేస్తానే కాన్ఫిడెన్స్. లాస్ అయినా సక్సెస్ చేస్తారు మళ్ళీ అనే కాన్ఫిడెన్స్. ఏ రోజు అసలు అటువంటి ఫెయిల్యూర్ అయినా కూడా ఏ రోజు ఇబ్బంది లేకుండా ఉన్నానంటే అదే చెప్పాను. మొన్న ఇందాక కూడా చెప్పిన ఆన్సర్ మీకు ఇప్పుడు రిఫ్లెక్షన్. ఈ రోజు కూడా తను ఇబ్బంది పడ ఎందుకు మనకి అనే వర్డ్ ఎప్పుడు రాలా. ఇన్ని అప్ అండ్ డౌన్స్ లో లైఫ్ లో చాలా రకాల ఇబ్బంది పడి ఉండొచ్చు. అవి బయట మీరు చెప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. జనరల్ గా మీరు షేర్ చేసుకునే వ్యక్తి అంటే ఎవరు చెప్తారు? తనకే షేర్ చేస్తాను, ఇంకెవరికి షేర్ చేస్తాను, లేకపోతే ఎవరైనా 1 or 2 ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను ఎవరికి షేర్ చేయను. అది ఏదైనా ఉంటే నేనే ఫీల్ అవుతాను, నా నోట్లోంచి బయటకు రానివ్వను. ఏమైనా ఉంటే తనకే మ్యాక్సిమం షేర్ చేస్తాను. మీ స్ట్రగుల్స్ లోంచి మీరు నేర్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? నా ఆలోచనలు ఎప్పుడు థింక్ బిగ్ లాగా ఉంటాయి. నేను 3 years దాకా ఒక ఎంపీ అవుతానని తెలియదు, 4 years దాకా. బీ పాజిటివ్ మేనర్లో వెళ్ళాలనుకుంటా. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎవరి గురించి మాట్లాడను. నన్ను ఎంతో విమర్శించి ఒక 20 సంవత్సరాలు విమర్శించిన వ్యక్తి మీదే అప్పుడప్పుడే మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను మాట్లాడను. ఎవరు డెవలప్ అవుతున్నా నా చుట్టుపక్కల డెవలప్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను. కాబట్టి బీ పాజిటివ్గా ఉండాలనుకుంటా. బిజినెస్సే కాదు, లైఫ్లో కూడా పాజిటివ్గా వెళ్తే డెఫినెట్గా భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే మన లైఫ్లో మన అడ్జస్ట్మెంట్ ఇక్కడే అడ్జస్ట్ చేస్తాడనే ఫీలింగ్లో ఉంటాను. ఎవరికన్నా నేను అపకారం చేస్తే డెఫినెట్గా భగవంతుడు ఇక్కడే చూపిస్తాడు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూసా నా లైఫ్లో. నేను 3 times 0 అయి కూడా భగవంతుడు నన్ను మళ్ళీ పరిస్థితిలో తీసుకురావడం. నేను అందరితో పాజిటివ్గా, అందరితో నవ్వుతా, నెగిటివ్ లేకుండా, ఎవరికన్నా నా దగ్గర ఉన్న స్తోమత వేరకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేస్తాను. అదే నా యొక్క సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. కానీ సార్ ఇందాక అన్నారు 0 అయినప్పుడు కూడా అని అంటే ఐ డోంట్ థింక్ సో. మీరు మరి ఆకలికి కూడా ఉన్న పరిస్థితి ఉండుండదని నేను నమ్ముతాను. అంటే ఆకలి కూడా ఉన్న పరిస్థితి ఉండదు, కానీ ఒకనొక సమయంలో అయితే నేను మా గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు కూడా అమ్మేశాను. అందరికీ ఫైనాన్స్లో కట్టేసి అన్నీ అమ్మేసి 0 స్టార్ట్ అయ్యి ఒక రకంగా. అప్పు లేకుండా ఉంటే చాలా అప్పులు ఉన్నాయి అప్పటికి. నెగిటివ్లో ఉండి మళ్ళీ పిక్ చేయటం అనేది జరిగింది. అందరికీ కూడా మొత్తం అందరినీ చేసి ఇక్కడ విజయవాడలో చాలామంది నాతో ఉంటారు. నువ్వు 5 years తర్వాత నన్ను పిలిచి మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా డబ్బులు ఇచ్చావు, ఎవడు కడతారయ్యా అని ఇట్లా మురళి అని ఉంటాడు ఇక్కడ. ఆయన కానీ ఇట్లా ఒక 7-8 మంది ఉంటారు. అందరినీ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ వచ్చాను. అట్లా నా లైఫ్లో నాకు చాలామంది సపోర్టివ్గా ఆ టైంలో కూడా ఉన్నారు.
ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సపోర్టివ్గానే ఉన్నారు. జీరోగా డెఫినెట్ వెళ్ళాం. నేను దాన్ని సిగ్గుపడను. నెగిటివ్ అంటే భోజనం లేకుండా ఏ రోజు ఉండదు. నెగిటివ్గా వెళ్ళాం. బిజినెస్లో అప్పుతో వెళ్ళాం. మ్యామ్ నిజంగా అప్పుడు కూడా మైనస్ లో ఉన్నప్పుడు నిజంగా ఏ రోజు నీకు భయం అనిపించలేదా? అనిపించలేదండి. అసలు చాలా వరకు నాకు తెలిసేవి కాదు. బేసికలీ నాకు చెప్పేవారు కాదు. కాకపోతే నేను అడిగినన్ని ప్రొవైడ్ చేసేవారు. కొన్ని ఇయర్స్ దాకా నాకు తెలీదు అసలు అంత స్ట్రగుల్ పడ్డాము అన్న విషయం కూడా నాకు తెలియదు. సో నైస్ రియల్లీ. ఇప్పుడు నన్ను కంఫర్టబుల్ జోన్ లోనే ఉంచారు. ఎప్పుడు ఫ్యామిలీని అయితే ఏ రోజు కూడా నేను ఏమి ఇబ్బంది పడుతున్నాను కూడా ఏం చెప్పలేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ షేర్ చేసుకోలేరు, పేరెంట్స్ కి చెప్పుకోలేరు, ఎవరేం బాధపడిపోతారని అన్ని బాధలు వీళ్ళలోనే పెట్టేసుకుంటారు. మచ్యూర్డ్ హస్బెండ్ యూ గాట్ ఇట్ అండి. యు ఆర్ రియల్లీ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్. అడగకపోవడం కూడా నాకు అదృష్టం. అడిగితే ఏదో ఒకటి చెప్పాలి కదా నేను. అడగకపోవడం కూడా గుడ్ థింగ్. నిజం నిజం. ఈ సందర్భంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఒకసారి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ థ్యాంక్ యూ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా ఒక అరగంట టైం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.